సింక్ ప్యాన్లు అండి, జనరేటర్ నుంచి వచ్చిన ప్యాన్ డీజీ సింక్ ప్యాన్లు. ఇక్కడ అలారమ్స్ అయితే ఆన్ అయినాయి. ఇప్పుడు వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆఫ్ చేసి ఇక్కడ నుంచి డీజీ సింక్ ప్యానల్ నుంచి దాని పక్కన ఉంటుంది ర్యాక్అవుట్ చేసాను. ర్యాక్అవుట్ని ఇప్పుడు ర్యాక్ ఇన్ చేస్తున్నాం పవర్ సప్లై కోసం. మాకు ఏదైతే కావాలో దేన్నైతే ఆన్ చేయాలనుకుంటున్నామో వాటి కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నాం. మిగతా వాటిని ర్యాక్అవుట్ చేసుకోవాలి. అలా ర్యాక్అవుట్ చేసుకుంటే అక్కడ పవర్ సప్లై కాదు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎటువంటి డ్యామేజ్ మనకు కాదు. సో మనకి ఏదైతే ఎక్కడ దేని నుంచి పవర్ కన్జంప్షన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ర్యాక్ ఇన్ చేస్తున్నాం, మిగతా వాటిని ర్యాక్అవుట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్యానల్ నుంచి ఇంకోటి ఆపోజిట్లో ఇంకొక ప్యానల్ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ అక్కడ నుంచి చూసారా మీటర్స్ అవి ఆన్ అయితే అయ్యాయి. సో ఇక్కడ నుంచి పవర్ అక్కడికైతే వెళ్ళింది. అక్కడ ఇప్పుడు ర్యాకింగ్ చేస్తున్నాం. ర్యాకింగ్ చేయడం వల్ల అక్కడ నుంచి పవర్ రైట్ ఎంసీబీ లాంచ్ చేసాం చూడండి. అక్కడ నుంచి పవర్ వచ్చి మెయిన్ ఎల్టీ ప్యానల్ వస్తుంది, చేంజ్ ఓవర్ ప్యానల్కి వస్తుంది. ఆ చేంజ్ ఓవర్ ప్యానల్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికైతే అవుట్ గోయింగ్ వెళ్ళాలి, ఇది చేంజ్ ఓవర్ ప్యానల్. పైన కేబుల్ కనబడిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని ట్రాకింగ్ చేసి ఆన్ చేసాం. పవర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు కింద బేస్మెంట్లో ఉన్నటువంటి మెయిన్ ఎల్టీ ప్యానల్ మొత్తానికి పవర్ సప్లై వచ్చింది జనరేటర్తో. 1 by 1 ప్రాసెస్ అయితే ఉంటుందండి. జనరేటర్ని టెస్ట్ చేసి పవర్ అయితే సప్లై అయితే ఆన్ చేసాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MEP వర్క్స్ అండి.